బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ బరిలో నిలవనున్నారు. అలాగే రాజసింగ్ సైతం గోషమహల్ నుంచి టికెట్ను కేటాయించింది. తొలి జాబితాలో ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి నిలవనున్నారు. అలాగే రాజసింగ్ సైతం గోషమహల్ టికెట్ను కేటాయించింది. తొలి జాబితాలో ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. హుజురాబాద్, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ బరిలో నిలవనున్నారు. అలాగే రాజసింగ్ సైతం గోషమహల్ టికెట్ను కేటాయించింది. తొలి జాబితాలో ఎంపీ లక్ష్మణ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం గమనార్హం. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 52 మందితో తొలి జాబితాను బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసేందుకు ఈటెలకు బీజేపీ హైకమాండ్ 2 టికెట్లను కేటాయించింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, ఓట్ యు. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ తొలి జాబితా విడుదలైంది. దీంట్లో 52 మంది అభ్యర్థుల పేర్లను
బీజేపీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి 55 మంది పేర్లు వస్తాయని చెప్పేసి అన్నారు, కానీ చివరి క్షణం తగ్గింది. దీంట్లో నిన్నటి వరకు ఉన్నటువంటి అంటే డీకేఆర్న గద్వాల నుంచి అనుకున్నారు, కానీ డీకేఆర్న పేరు దీంట్లో లేదు. చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి అనుకున్నారు, అక్కడ ఈయన పేరు లేదు. కానీ బోధు నుంచి బాబురావు పేరు దీంట్లో జోడించారు. అంటే కొంత అభ్యర్థుల తారుమారు కొంత జరిగింది, కొంత మార్పులు చేర్పులు జరిగినట్టుగా స్పష్టమవుతుంది. అంటే నిన్నటి నుంచి జాబితా విడుదల చేయడానికి కారణం ఏంటంటే కొంత తర్జన భర్జన తర్వాత మరోసారి జాబితాను కొంత మార్పులు చేర్పులు చేసిన విషయం తెలుస్తోంది. తాజా జాబితాలు చూస్తుంటే 26 మంది బీసీలకు 12 మంది మహిళలకు ఇచ్చారు. అంటే మహిళలకు మొదటి నుంచి బీజేపీ చెప్తా ఉంది, బీసీలకు మహిళలకు మేము పెద్దపీట వేస్తామని చెప్తా ఉంది. దాని ప్రకారంగానే చెప్పిన ప్రకారంగానే 12 మంది మహిళలకు అంటే 52 మందిలో 12 మంది మహిళలు ఉన్నారు, 52 మందిలో 26. అంటే ఇప్పుడు 52 మంది ఇస్తే 26 అంటే సుమారుగా 50% బీసీలకు కేటాయించిన తెలుస్తా స్పష్టమవుతూ ఉంది. అదేవిధంగా 20% మహిళలకు కేటాయించారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే బీజేపీ రెండో జాబితా కూడా ఇదే రకమైనటువంటి సామాజిక మార్పు కూర్పుతో కొంత ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మంత్రి కేటీఆర్ రామారావు మీద రాణి రుద్రమారెడ్డి పోటీ చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా మిగతా అంటే గజ్వేల్కి సంబంధించినటువంటి కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్లో ఈటల రాజేందర్ పోటీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కామారెడ్డి మరో సీటు కేసీఆర్ పోటీ చేసేటువంటి మరో స్థానం కామారెడ్డి నుంచి అక్కడ వెంకటరామరెడ్డి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. అంటే మేజర్గా ఉన్నటువంటి అంటే ముగ్గురిని టార్గెట్గా పెట్టుకున్నారు బీజేపీ. ఒకటి కేసీఆర్, 2 కేటీఆర్, 3 హరీష్ రావు. ఈ ముగ్గురిని కొంత ఇబ్బందులకు చేయాలి అంటే ప్రచారంలో వాళ్ళ నియోజకవర్గంలోనే కొంత బలమైన అభ్యర్థులు నిలబెట్టి వాళ్ళ నియోజకవర్గాన్ని పరిమితం చేయడం ద్వారా మిగతా నియోజకవర్గాలు వీరు విస్తృతంగా ప్రకటించే అవకాశం లేకుండా పోతాయి అన్న ఉద్దేశంతో బీజేపీ కొంత వ్యూహాత్మకంగా వెళ్ళిందని తెలుస్తూ ఉన్నది, మనకు స్పష్టమవుతూ ఉన్నది. అంటే ఈ వ్యూహాత్మకంలో భాగంగానే అక్కడ రాణి రుద్రమారెడ్డి అంటే రాణి రుద్రమారెడ్డి వాస్తవానికి వరంగల్లో జిల్లాకు చెందిన వాస్తవ్యులు, కానీ ఆమె కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు పంపించారు. అంటే ఇదే విధంగా చూస్తూ ఉంటే అంటే కొంత ఆరేటర్ మంచి మాటకారి, సవాల్కు ధీటుగా జవాబు చెప్పే కేటీఆర్ కానీ ఎవరైనా సవాల్ వేస్తే ధీటుగా జవాబు చెప్పేటువంటి సామర్థ్యం ఉన్న మహిళ కాబట్టి ఆవిడని అక్కడ పంపించారు. అదేవిధంగా ఈటల రాజేందర్ మొదటి నుంచి చెప్తుండగా కేటీఆర్ మీద ఖచ్చితంగా గజ్వేల్లో పోటీ చేస్తాను, ఖచ్చితంగా నేను గజ్వేల్లో కేసీఆర్ను ఓడిస్తాను ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అదేవిధంగా హుజూరాబాద్లో కూడా ఆయనకు పార్టీ అవకాశం కల్పించింది. అంటే గజ్వేల్లో ఈటలను నిలబెట్టడం ద్వారా కొంత కేసీఆర్ కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది అని బీజేపీ భావిస్తూ ఉన్నది. మరోవైపు సినీ నటి మాజీ ఎంపీ మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉన్న పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా అని చెప్పినప్పటికీ పార్టీ ఈ జాబితాలో ఆమెకు పేరు ఇవ్వలేదు. కామారెడ్డి నుంచి ఏదైతే విజయశాంతి చెప్పారో కామారెడ్డి నుంచి అక్కడ మొదటి నుంచి పోటీలో ఉన్నటువంటి రెడ్డికి ఇచ్చారు. అంటే ఇదే విధంగా చూస్తూ ఉంటే మిగతా అంశాలను పరిశీలిస్తే చాలా వరకు అంటే ఇప్పుడు హైదరాబాద్లో అంబర్పేటకు సంబంధించినటువంటి కిషన్ రెడ్డి దాన్ని పోటీ చేయను, కొత్త ఇంట్రెస్ట్ లేదు నాకు దీంట్లో చెప్పారు. అయితే అక్కడ మాజీ మంత్రి కృష్ణ యాదవ్కా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావుకా టికెట్ దక్కే అవకాశం ఉందని అన్నారు. కానీ అంబర్పేట సంబంధించిన అంశం మీద కొంత రాలేదు. అయితే కరీంనగర్ నుంచి బండి సంజయ్ రంగంలోకి దింపారు. కరీంనగర్లో అంటే గతంలో కరీంనగర్లో 2014, 2018 బండి సంజయ్ అక్కడ పోటీ చేశారు. అయితే ఆ 2 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆలాప్సడంగా 2019 లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ అక్కడ విజయం సాధించారు. అయితే ఈ నేపథ్యంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, కొంత పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయడం, ఈ నేపథ్యంలో మరోసారి అంటే కరీంనగర్ నుంచి అవకాశం కల్పించి బండి సంజయ్ని కూడా రంగంలోకి దింపాలి. అంటే ఇటు ఈటల రాజేందర్ బీసీ, అటు బండి సంజయ్ బీసీ. మరోవైపు ఇంకొక ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన కూడా బీసీ, ఆయన కోరుట్ల నుంచి దించారు. అంటే బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అని చెప్తున్నటువంటి బీజేపీ బీసీలకు అంటే కీలక నేతలను ఈ ఎన్నికల్లో మొదటి చేసే జాబితాలో ఇచ్చారు, ఈ ఎన్నికల్లో రంగంలోకి దింపారు. అంటే కోరుట్ల నుంచి బండి సంజయ్, కరీంనగర్కు చెందినటువంటి ఎంపీ కరీంనగర్లో అసెంబ్లీ నుంచి, అదేవిధంగా ఆదిలాబాద్ చెందిన ఎంపీ స్వయం బాపురావు బోత్ నుంచి రంగంలో అంటే 3 ఎంపీలను రంగంలో ఇచ్చారు. కిషన్ రెడ్డి తాను అంబర్పేట నుంచి పోటీ చేయలేను, తనకు ఇష్టం లేదు అని చెప్పడంతో ఆ స్థానాన్ని ఇంకా అలాగే ఉంచారు. అదేవిధంగా లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తారని చెప్పినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ ఈయన కూడా ఎక్కడ ఇవ్వకుండా పార్టీ ఆపారంటే తను కూడా నేను పోటీ చేయాలని చెప్పారు. మరో నేత అంటే బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి
మురళీధర్ రావు కరీంనగర్లోని ఏదో ఒక స్థానం నుంచి బెట్పల్లి నుంచి అక్కడ నుంచి పోటీ చేస్తారని చెప్పారు. కానీ ఆయన పేరు కూడా దీంట్లో లేదు. ఇంకొక మాజీ ఎంపీ అంటే ఏపీ జితేందర్ రెడ్డి, ఆయన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారు. మహబూబ్ నగర్ నుంచి ఆయనకు లభించే అవకాశం ఉందని చెప్పినప్పటికీ ఈ జాబితాలో జితేందర్ రెడ్డి పేరు కూడా లేదు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే చాలామంది పేర్లు 52 మందిలో అనేక మంది నియోజకవర్గాలకు సంబంధించి రాలేదు. ఓన్లీ హైదరాబాద్ సంబంధించి గెలిచే అవకాశం ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి చింతల రామచంద్ర పేరును మాత్రం ప్రకటించారు. అయితే చార్మినార్, యాకుత్పుర, బహదూర్పుర వీటికి సంబంధించిన ప్రకటించినప్పటికీ అవి నామకే వాస్తే పోటీగా ఉంటాయని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తూ ఉన్నది. అక్కడ ఎంఐఎం ప్రభావిత కొంత ప్రాంతాలు నియోజకవర్గాలు కాబట్టి అక్కడ బీజేపీ ఏదో పోటీ చేస్తుంది. అయితే యాకుత్పురాలో కొంత ప్రయత్నం చేస్తే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దాని మీద కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కూడా బీజేపీ భావిస్తూ ఉన్నది. చార్మినార్, చంద్రాయణగుట్ట, బహదూర్పుర ఈ 3 నియోజకవర్గాల్లో ఎంఐఎం చేజిక్కించుకునే అవకాశం ఉన్నాయి. అక్కడ కూడా అభ్యర్థులను రంగంలో నింపారు. కానీ ఇక మిగతా శివారు ప్రాంతాలకు వెళ్తే ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఆర్ ప్రభాకర్కు అవకాశం ఇచ్చారు. అటు కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గొడుకు అవకాశం ఇచ్చారు. పటాన్చెరు నుంచి నందీశ్వర గొడుకు అవకాశం ఇచ్చారు. అంటే ఈ రకంగా చూసుకుంటూ వెళ్తూ ఉంటే శివారు ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాలు ఇచ్చినప్పటికీ గ్రేటర్ హైదరాబాదు మధ్యలో ఉన్నటువంటి ఇటు ఖైరతాబాద్ కానీ, అంబర్పేట కానీ మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఇక్కడ వాళ్ళకు అవకాశం కల్పించలేదు. వాళ్ళకు స్థానం ఇంకా దక్కలేదు. అంటే రెండో జాబితాలో కొంత అవకాశం వస్తుంది, మరికొన్ని వస్తాయి. రెండో జాబితా 1-2 రోజుల్లో వెలువడనుంది అని చెప్పేసి. అంటే వాస్తవానికి మొన్న జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో 82 మందికి కొంత ఫైనల్ చేశారు పేర్లను. కానీ ఇప్పుడు చూడండి 52 మంది మాత్రమే ఇచ్చారు. మిగతా 30 మందికి సంబంధించి ఇంకొక 3-4 పేర్లను జోడించి 34-35 మందితో మరో జాబితా 1-2 రోజులు వెలువడబోతుందని బీజేపీ నుంచి వస్తున్న సమాచారం. మొత్తంగా చూస్తుంటే బీజేపీ గడిచిన 3 రోజులుగా లిస్టు మీద దోబూచులాడి ఈ క్షణం విడుదల చేయడం అనేది కొంత పార్టీ శ్రేణుల్లో కూడా చర్చగా మారింది. జాబితా విడుదలలో కొంత అంటే కృష్ణమూర్తి అయితే మనం చూసుకున్నట్లుగానే బీసీసీఎం అనే నినాదంతో అయితే బీజేపీ ఇప్పుడు వెళ్తుందో, సో ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వర్కౌట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుందా మనకి? అంటే ఇక్కడ మనం పరిశీలించుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఓసీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోసారి జానారెడ్డి కూడా నాకు వస్తే సీఎం పదవి వచ్చినా రావచ్చు అని చెప్పేసి ఆయన కూడా నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా సీఎం పదవి మీద ఆశ పెట్టుకున్నారు. ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా సీఎం రేస్లో ఉన్నవాళ్ళే. కాబట్టి ఇక్కడ బీసీలకు అవకాశం లేదు. ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప కాంగ్రెస్ పార్టీ బీసీలకు ముఖ్యమంత్రి పదవిని కట్టగట్టే అవకాశం లేదు. రెండో మనం బీఆర్ఎస్కి వెళ్తే అయితే సీఎం కేసీఆరా లేదా మంత్రి కేటీఆర్ ఎవరో ఒకరు సీఎం కాబోయే అవకాశం. బీఆర్ఎస్కు మెజార్టీ సీట్లు వస్తాయి. అంటే ఇద్దరు ఇటు ఓసీ వర్గానికే వస్తారు. అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ రెండు ఓసీ వర్గానికే వస్తారు. కాబట్టి ఓసీలకు ఆ రెండు పార్టీలు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో మేము బీసీలకు పెద్దపీట వేస్తున్నాము, బీసీని మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటుంది. ఆ కోణంలోనే బీసీలకు మొదటి జాబితాలోనే పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చారు, స్థానాలు కేటాయించారు. మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. అంటే మహిళలకు బీసీలకు మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము, మేము ఖచ్చితంగా రాబోయేది మహిళా ప్రభుత్వము బీసీల ప్రభుత్వం మాత్రమే రాష్ట్రంలో అని బీజేపీ కొంత పరోక్ష సంకేతాలు ప్రజల్లో వదిలేందుకు స్పష్టంగా నిర్దేశించింది అన్న విషయం స్పష్టమవుతా ఉన్నది. వారు రైట్. అయితే కృష్ణమూర్తి ఇంకో మాట మనం చెప్పాలంటే 55 మందితో ఫస్ట్ లిస్ట్ని అయితే విడుదల చేస్తారు అని అయితే మొదటిగా ప్రచారం జరిగింది. తర్వాత చిన్నగా 52 మందికి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ రెండు వదిలిన తర్వాత బీజేపీ వదులుతుంది. అంటే ఎక్కువగా వార్తలు ఏమి వినిపిస్తున్నాయంటే అభ్యర్థులు బీజేపీకి కరువు అయ్యారు, బీజేపీలో పోటీ చేయడానికి ఇష్టపడట్లేదనే వార్తలు వస్తున్నాయి. సో ఎంతవరకు నిజం? బీజేపీలో అభ్యర్థులు లేరు అన్నది వాస్తవమే. కానీ మనం మొదటి జాబితాను పరిశీలిస్తే ప్రాధాన్యత లేని భద్రాచలం, వైరా ఇట్లాంటి అంటే ఖమ్మం జిల్లాలో బీజేపీ కొంత ఉనికి చాలా స్వల్పంగా ఉంది. అట్లాంటి స్థానాలను మొదటి జాబితాలో విడుదల చేశారు. రెండో జాబితాను మనం పరిశీలిస్తే జూబ్లీ హిల్స్, అంబర్పేటు, మిగతా ఇప్పుడు గద్వాలు, మహబూబ్ నగరు, ఇటువైపు వస్తే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కానీ వరంగల్లో మరికొన్ని ఉన్నాయి. అంటే ఇట్లాంటి జిల్లా కూడా కొన్ని బీజేపీ ప్రభావిత ప్రాంతాలు గతంలో గెలిచిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ స్థానాలలో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్కి సంబంధించి కొంత ఇచ్చారు, మానకొండూరుకు సంబంధించి కొంత ఇచ్చారు. కానీ మిగతా నియోజకవర్గాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తే కొంత అంటే
ఏదైతే ఇంతకాలం వస్తుందో బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు, బీజేపీకి అభ్యర్థులు లేరు, బీజేపీ అభ్యర్థుల వేటలో ఉంది, వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళ మీద బీజేపీ ఆశపడి ఉంది, అందుకనే జాబితా లేట్ అవుతుందని ఏదైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ మొదటి జాబితాను కొంత విడుదల చేసి మొదటి జాబితాలోనే బీజేపీ ప్రభావం లేని నియోజకవర్గాల్లో కొంత ఇచ్చారు. అయితే ఇదే రకంగా అంటే మనం పరిశీలిస్తే మొదటి నుంచి కూడా మొదటి జాబితాలో వస్తున్నాయి. అంబర్పేటకు సంబంధించినటువంటి వస్తుంది, ముషిరాబాద్ సంబంధించిన పేరు వస్తుంది, అదేవిధంగా జూబ్లీకి సంబంధించిన పేరు వస్తుంది అని మనం అనుకున్నాం. కానీ అంతే అందరూ అనుకున్నప్పటికీ అక్కడ ఈ నియోజకవర్గాన్ని పక్కన పెట్టి ఆ రెండో జాబితాలో ఆ నియోజకవర్గాన్ని చేర్చేసి ప్రాధాన్యత లేని అభ్యర్థులు దొరకరేమో అనుకున్న నియోజకవర్గాలకు సంబంధించి మొదటి జాబితాలో ఇచ్చారు. అంటే ఇది అంటే అన్ని ఊహాగానాలే, స్పెక్యులేషన్సే. ఖచ్చితంగా బీజేపీకి బలం ఉంది, ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేస్తాం, మిగతా ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళకు పోటీ మేము అవకాశం ఇచ్చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు మనం చెన్నూరుకు సంబంధించి చూస్తే చెన్నూరుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేయాలనుకున్నారు, ఆయన పేరు వస్తుందని చెప్పారు. గతంలో వచ్చినటువంటి దీంట్లో ఆయన పేరే మొదటి స్థానంలో ఉంది చెన్నూరు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇక్కడ చెన్నూరుకు అభ్యర్థిత్వం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఇదే రకంగా అంటే చాలా నియోజకవర్గాలకు సంబంధించి కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. స్పష్టత వచ్చినప్పుడు మాత్రమే అభ్యర్థులు ఖచ్చితంగా ఉన్నారు అని బీజేపీ ఈ మొదటి జాబితా చెప్పకనే చెప్పింది వరుణ్.